ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు నెల 17వ తారీఖు లగాయతు ఆగస్టు 23వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో మిథున రాశి యందు గురుగ్రహం యొక్క సంచారము, కర్కాటక రాశి యందు శుక్రబుధుల యొక్క సంచారము, సింహరాశి యందు రవి కేతువుల యొక్క సంచారము, కన్యయందు కుజుడు, అలాగే కుంభరాశి యందు రాహు యొక్క సంచారము, మీనమందు వక్రించి ఉన్నటువంటి శనేశ్వరుడు, ఈ గ్రహ సంపత్తి కనబడుతూ ఉన్నది. అలాగే చంద్రుడు ఈ వారంలో వృషభం, మిథునం, కర్కాటకం, సింహరాశులు ఎందు సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సామాన్యమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ రాశి వారికి 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. లాభస్థాన స్థిత రాహు యొక్క ఫలితము, అలాగే వక్రించిన శనేశ్వరుని యొక్క శుభ ఫలితాలు కూడా కొంత ఆశించవచ్చును. 4వ స్థానమందు ఉన్నటువంటి శుక్రుడు, 4వ స్థానమందు ఉన్నటువంటి బుధుడు, 6వ స్థాన స్థిత కుజుడు, అలాగే చంద్రుడు, వెరసి 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారిలో ప్రత్యేకించి కనబడుతూ ఉన్నాయి. రెట్టించినటువంటి ఉత్సాహంతో పనులను ప్రారంభం చేస్తారు. గత వారాలతో పోల్చుకుంటే చతుర్థ స్థానమందు పూర్ణ శుభగ్రహాల తాలూకు సంచారం ఏదైతే ఉన్నదో అది కుటుంబపరమైనటువంటి పురోగతికి కారణమవుతుంది. కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య అభివృద్ధి, అలాగే సంతానాభివృద్ధి, అలాగే చతుర్థము విద్య ఉద్యోగానికి సంబంధించినటువంటి స్థానము, గృహ వాహన సౌఖ్యాలను కలిగించేటువంటి స్థానము కాబట్టి ఆయా స్థానాలని వృద్ధిపరిచేటువంటి విధంగా, అనగా తల్లిగారికి సంబంధించినటువంటి ఆరోగ్యము, తండ్రి ఆరోగ్యం మెరుగుపడుతూ ఉండడం, జీవిత భాగస్వామి పిల్లలు వీరు వృద్ధిలో ఉండడం, నూతన గృహము, వాహనము లేదా ఈ భూమికి సంబంధించినటువంటి వ్యవహారాలు, చదువు బాగా రావడం, ఉద్యోగాభివృద్ధి ఉండడం, ఇలా ఈ వారంలో గ్రహస్థితులన్నీ కూడా పురోగతికి సంబంధించినటువంటివి కనబడుతూ ఉన్నాయి. వీటితో పాటుగా అటు చంద్రబలం మానసికమైనటువంటి ప్రశాంతతని కలగజేస్తూ, 6వ స్థాన స్థిత కుజుడు కూడా శత్రు రోగ రుణ బాధల్ని తగ్గించేటువంటి విధంగా ఆయన తగినటువంటి ప్రోత్సాహకాన్ని అందిస్తూ ఉన్నారు. కాబట్టి మేషరాశి వార్లలో గత వారంతో పోల్చుకుంటే ఈ వారంలో వృద్ధి రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. దానితో పాటుగా ఈ విద్య ఉద్యోగ సంబంధమైనటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో, అనగా కొంతమంది దేశాంతరవాసం చేస్తూ అక్కడ చదువుకోవడం, అక్కడ ఉద్యోగం చేయడం చేస్తూ ఉంటారు, విదేశాల్లో ఉంటూ ఉంటారు. అటువంటి వార్లకి ఈ గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. అనగా ఈ శనేశ్వరుడు వక్రించిన తరువాత ఇప్పుడు ఈ వారంలో వచ్చేటువంటి ఫలితాల మూలంగా దేశాంతరవాసం చేసేటువంటి విదేశీయులకి, ప్రవాస భారతీయులు ఎవరైతే మేషరాశి వారు ఉన్నారో వారు ఉద్యోగం లభించడం, లేదా వారికి ఏదైనా చదువు సంబంధమైనటువంటి వాటిలో ఏదైనా మంచి వీసాలు లభించడం, ఇటువంటి వాటికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి మేషరాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఎక్కువగా ఉన్నది. అలాగా కొంచెం ప్రతికూలమైనటువంటి గ్రహ సంపత్తి కూడా అటు రవికేతువుల వల్ల 5వ స్థానంలో ఉన్నది. దీనివల్ల బుద్ధి చాంచల్యం ఉంటుంది. అనగా ఒకసారి చేయవలసిన పనిని 2-3 సార్లు చేయవలసి రావడం, మర్చిపోతూ ఉండడం, మతి మరుపు, ఇవి సాధారణంగా కనిపిస్తాయి. దేహాలస్యం, మనస్తాపం, సుహృత్కేశం, ధనక్షయం అన్నారు. అంటే బద్ధకం ఎక్కువగా ఉంటుంది. ఈ ఒక్క విషయం పట్ల జాగ్రత్తని కలిగి ఉంటే ఈ రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధిస్తారు. అలాగే ఈ వారంలో ప్రత్యేకించి సూర్యారాధన చాలా విశేషమైనటువంటిది. తత్ఫలితంగా మానసిక ప్రశాంతత ద్విగుణీకృతం అవుతుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ రంగు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం మధ్యస్థమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారులలో దీర్ఘ సంచార గ్రహాలు మరియు చంద్రుడు, కేవలం 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి. అనగా మిగతా గ్రహాలు గతంలో ఎక్కువ సంఖ్యలో అనుకూలించేటువంటి రాశిగా ఉండేటువంటిది ఇప్పుడు ఆ ప్రభావం కొంత తగ్గింది. అలాగే ప్రత్యేకించి అర్ధాష్టమ రవి యొక్క స్థితి ఈ రాశి వారికి ఈ వారం లగాయతు ఏర్పడింది. అంతఃక్లేశం గృహశ్చిద్రం సౌఖ్యహానిమ భోజనం అన్నది శాస్త్రం. ఇక్కడ చతుర్థ స్థానమందు రవి, చతుర్థ స్థానమందు కేతువు సంచరించడం వల్ల
విద్య, ఉద్యోగ, కుటుంబపరమైనటువంటి విషయాలు కొంత ప్రభావితమవుతూ ఉంటాయి. అలాగే కొంతమంది చూడండి విహారయాత్రలు, వినోదయాత్రలు వేసుకుంటూ ఉంటారు. తీర్థయాత్రలు చేద్దామని సంకల్పం చేస్తూ ఉంటారు. ఇటువంటి వాళ్ళలో ఇలా కుటుంబంతో మన ప్రోగ్రాము అక్కడికి వెళదాము, ఆ ఫంక్షన్ అటెండ్ అవుదాము అనుకునేటువంటి వాళ్ళకి ఆ ప్రయాణాలన్నీ వాయిదా పడేటువంటి పరిస్థితి, లేదు కుటుంబ సభ్యులతోటి తగినటువంటి సమయాన్ని కేటాయించలేనటువంటి పరిస్థితికి ఈ గ్రహస్థితి కారణమవుతూ ఉంటుంది. ఇక్కడ ప్రత్యేకించి ఎక్కువగా ఉద్యోగ సంబంధమైన, వ్యాపార సంబంధమైనటువంటి విషయాలలో ఎక్కువ సమయాన్ని వెచ్చించేటువంటి పరిస్థితులు ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. అంతేకాకుండా అటు గురుని యొక్క ఆనుకూల్యత, అలాగే శనేశ్వరుని యొక్క ఆనుకూల్యత, రాహు యొక్క ఆనుకూల్యత, అలాగే చంద్రబలం ఇవే ఉన్నాయి. కాబట్టి ఆర్థిక పరమైనటువంటి లోటు ఏది కూడా ఈ వారంలో ఉండదు. కానీ ఎక్కడో ఒక చిన్న వెలితి కనబడుతూ ఉంటుంది. ఇంకా మనకి పూర్తి స్థాయిలో ఇంత రిజల్ట్ రావాలి, లేదా ఇంకా మనం కష్టపడ్డదానికి ఫలితం వస్తుందేమో అనేటువంటి ఆశ ఎక్కువగా ఉంటుంది. తృతీయ స్థానమందు శుక్రబుధుల యొక్క సంచారం ఏదైతే ఉన్నదో అది మనిషిని మానసికంగా కొంచెం భయపెడుతుంది. ఏం జరుగుతుంది, అది భయం అనుకోవచ్చు, లేదా క్యూరియాసిటీ అంటే ఆతృత అనుకోవచ్చు. ఏదైనా సరే ఒక రకమైనటువంటి భావావేశం అనేటువంటిది ఉంటుంది. ఏం జరుగుతుంది అనేటువంటి క్యూరియాసిటీ కూడా ఉంటుంది. ఇది వృషభ రాశి వారిలో ఈ వారం ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అలాగే పంచమ స్థానమందు కుజుడు కూడా ఆలోచనల్ని రెట్టింపు వేగంతో పరిగెట్టనిస్తాడు. అంటే మనం పలానా పని చేద్దాం అనుకునే లోపే 3-4 ఆలోచనలు వస్తాయి. ఇందులో ఏది చేయాలి, ఎలా ప్రారంభం చేయాలి అనేటువంటి సందిగ్ధత చాలా ఉంటుంది. అది ఇటువంటి సమయంలో పెద్దలు లేదా గురువుల యొక్క అనుగ్రహం చాలా ముఖ్యము. వారి యొక్క సలహాలు, సూచనలు పాటించండి. సొంత నిర్ణయాల కన్నా తల్లిదండ్రుల్లో, గురువులో ఎవరో ఒకళ్ళ ఐడియాలజీ మీద ముందుకు వెళితే ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఈ వారంలో ప్రత్యేకించి వృషభ రాశి వారు ఆరాధించవలసినటువంటి దైవము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు. ప్రత్యేకించి సుబ్రహ్మణ్య కరావలంబం కానీ, భుజంగ స్తోత్రం కానీ పారాయణ చేయడం ద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. కారణం ఏంటి అంటే గత వారంతో పోల్చుకుంటే ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది, అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. ప్రత్యేకించి ఈ రాశి వారికి 2వ స్థానమందు ఉండేటువంటి శుక్రబుధులు అనుకూలిస్తూ ఉండడం, 2వ స్థానమందు ఉన్నటువంటి రవి మారిపోయి తృతీయ స్థానానికి వెళ్ళి ఆరోగ్యం, నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమ అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం రవి ఉపజయ స్థానమందు యోగిస్తూ ఉన్నటువంటి స్థితి ఈ రాశి వారికి చాలా కలిసి వస్తుంది. ఆత్మశత్రోత్సాహ వనపర్వతాది పితృకారకో సూర్య అన్నది శాస్త్రం. ఇక్కడ రవి ఉత్సాహానికి కారకుడు. తృతీయ స్థానం సహజైన వదేచ్ఛాద భక్ష విక్రమ సోదర అని అన్నారు. అంటే ఇక్కడ మనం సుఖవంతమైనటువంటి జీవనాన్ని గడపడానికి ఇది అష్టమం తృతీయ స్థానం అన్నది అది ఆయుస్థానము కూడా కాబట్టి ఆరోగ్యం మనకి కలగడానికి, అలాగే కొన్ని సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి, కొంత వీరోచితమైనటువంటి పోరాటం జీవితంలో చేయడానికి ఈ స్థానం చాలా ముఖ్యం. అటువంటి స్థానం ముందు రవి సంచరిస్తూ ఉండడం వల్ల ఎదుగుదల అనేటువంటిది ఉంటుంది. మనం ఇంత కష్టపడి ఇంత ధైర్యంగా ఈ అడుగు వేశాం కదా, అది ఏమవుతుందో అనేటువంటి భయం కాస్త అమ్మయ్య పోలే మనకు అనుకూలంగా వచ్చింది అనేటువంటి స్థితికి రవి తీసుకువెళతారు. కాబట్టి ఇక్కడ ఆనుకూల్యత ప్రత్యేకించి తృతీయంలో ఆరోగ్యం, నిత్య సంతోషము అన్నారు. అంటే ఆరోగ్యం ఉంటుంది, ప్రతినిత్యము సంతోషం ఉంటుంది, బంధుమిత్రుల యొక్క కలయిక ఉంటుంది, అర్ధలాభం ఉంటుంది, పుత్ర సౌఖ్యం ఉంటుంది, ఇష్టసిద్ధి అన్నారు. అంటే ఏదైతే వీరు అనుకుంటూ ఉంటారో అది కలుగుతూ ఉంటుంది. ఇది 2వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు, బుధుడు, రవి ఇచ్చేటువంటి అదృష్టమైనటువంటి యోగము. అందులోనూ బుధ శుక్రులు కలిసి ఉండడం లక్ష్మీనారాయణ యోగంగా జాతకంలో చెప్తారు. సాధారణంగా ఈ 2వ స్థానంలో కూడి ఉండడం అది కుటుంబ సౌఖ్యాన్ని కారణమవుతుంది. కుటుంబ సౌఖ్యము, ధనలాభము, అలాగే ముఖం కూడా చాలా వర్చస్సుతోటి వెలుగుతూ ఉంటుంది. ఇప్పటి వరకు దీనంగా ఉండేటువంటి వారు కొద్దిగా ఆనందంగా ఉంటారు. కాబట్టి ఈ వారంలో ఉండేటువంటి ఫలితాలని చాలా శుభ ఫలితాలుగానే మిథున రాశి వారికి చెప్పచ్చు. అటు ఆర్థిక ఆరోగ్య పరిస్థితులు, ఉద్యోగ వ్యాపార పరిస్థితులు ఇవన్నీ కూడా అభివృద్ధిలో ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. దానితో పాటుగా మానసిక ప్రశాంతత వృద్ధి చెందుతూ ఉంటుంది. సంతానోత్పత్తి కలగడం, లేదా ఏదైనా శుభ కార్యక్రమాలు జరగడం, లేదా ఏదైనా మనం అనుకున్నటువంటి పని సజావుగా పూర్తి అవ్వడం, లేదా ఏదైనా ఒక మంచి పని చేశామనేటువంటి మానసికమైనటువంటి
ఉద్దేశం ఉండడం, ఇటువంటివన్నీ కూడా ఈ వారంలో కలగబోతూ ఉన్నాయి. కాబట్టి మిథున రాశి వారి యొక్క స్థితిగతులు బాగున్నాయి. వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా ఈ రాశి వారు పరమేశ్వరుడి యొక్క అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణం చెయ్యండి. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారంలో అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. గత వారంలో శుక్రబుధులు వ్యయస్థాన స్థిత గ్రహాలుగా ఉన్నప్పుడు ఈ వారంలో జన్మరాశి స్థిత గ్రహంగా శుక్రుడు వచ్చారు. అంటే బుధుడు జన్మరాశిలో ఉన్న శుక్రుడు, గురుడు కూడా వ్యయంలో ఉన్నారు గతంలో. ఇప్పుడు శుక్రుని యొక్క జన్మరాశి స్థితి, అలాగే కుజుని యొక్క తృతీయ భావస్థితి, చంద్రుని యొక్క స్థితి, మరి ముఖ్యంగా జన్మరాశిలోనే శుక్రచంద్రులు కూడుతూ ఉండడం అన్నది కూడా లక్ష్మీయోగంగా చెప్పుకోవచ్చును. అంటే దీనివల్ల ఏంటండి పరిస్థితి అంటే మానసికమైనటువంటి ప్రశాంతత వృద్ధి చెందుతుంది. అలాగే జన్మరాశి నుండి రవి ఎప్పుడైతే దాటిపోయారో శారీరకమైనటువంటి శ్రమ దూరం అవుతుంది. అంటే ఇప్పటివరకు కష్టపడ్డటువంటి పరిస్థితులు ఇక ఉండవు. కొంచెం శ్రమతో కూడి ఉన్నటువంటి పనులన్నిటికీ దూరం అవుతారు. అంటే ఏదైనా తేలికపాటి పనులు, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా అంత కష్టపడవలసినటువంటి పరిస్థితులు ఉండవు. ఇప్పటి వరకు పని ఒత్తిడితోనో ఇంకో దాంతోనో కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ వస్తూ సరైన సమయానికి తిండి, సరైనటువంటి నిద్ర లేనటువంటి కర్కాటక రాశి వారు ఈ వారం లగాయతూ కొంచెం సమయానుకూలంగా అన్ని నియమాల్ని పాటించగలుగుతారు. ప్రణాళికాబద్ధమైనటువంటి జీవనాన్ని గడపగలుగుతారు. ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా చక్కబెట్టుకోగలుగుతారు. కొంత ఆలోచించుకోవడానికి సమయం దొరుకుతుంది. మరీ ముఖ్యంగా తొందరపాటు చర్యలు, తొందరపాటు నిర్ణయాల వల్ల గతంలో పడ్డటువంటి ఇబ్బందుల నుండి బయటపడుతూ ఉంటారు. అంతేకాక జన్మరాశిలోని శుక్రచంద్రులు కూడడం అన్నది ఇందాక చెప్పుకున్నాం లక్ష్మీ యోగము అని. దీని వలన సంపద పెరుగుతుంది. సంపదని ఆకర్షించగలుగుతారు. అనగా మీకు వచ్చే ఆలోచనలు కానీ, లేదా మీ చేష్టలు కానీ, మీ యొక్క పనితనం కానీ ఇవన్నీ కూడా 10 మంది కూడా మిమ్మల్ని మెచ్చుకునేటువంటి విధంగా ఉండడం, లేదా మీరు 10 మందిని ఆకర్షించేటువంటి విధంగా మీ యొక్క పనితీరు, మాట తీరు, స్వభావము ఇవన్నీ కూడా మార్పు చెందుతూ ఉండడాన్ని ఈ రాశి వారు గమనిస్తారు. వృద్ధి రేటు ఉంటుంది. అటు కుటుంబ సభ్యులతో ఉండేటువంటి సఖ్యత పెరుగుతుంది. అలాగే ఇందాక చెప్పుకున్నట్టు బద్ధకం కూడా తగ్గుతూ ఉంటుంది. పని చేయడానికి కూడా ఇష్టత చూపెడతారు. అలాగే ఉద్యోగ వ్యాపారాల్లో ఎదుగుదల కనబడుతుంది. ముఖ్యంగా ఆర్థిక పురోగతి, ఆరోగ్య పురోగతికి ఈ వారం అవకాశం ఉన్నది. కాబట్టి కర్కాటక రాశి వారు గత వారాలతో పోల్చుకుంటే ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుతూ ఉన్నారు. వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని పొందాలి అంటే అమ్మవారి యొక్క ఆరాధన, ప్రతినిత్యము దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడము, ఏదైనా సౌందర్య లహరి లాంటిది చదువుకుంటూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది. లాభస్థాన స్థిత శుక్రుడు ఇప్పుడు వ్యయస్థాన స్థిత గ్రహంగా శుక్రబుధులు 12వ స్థానమందు, జన్మ రాశియందు రాశ్యాధిపతి అయినటువంటి రవిగ్రహం సంచరిస్తూ ఉండగా 2వ స్థానమందు కుజుడు. అంటే ఇక్కడ 12, 1, 2 స్థానాల్లో పాపగ్రహాలు, లేదు వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఇచ్చే 4 గ్రహాలు, 4 కేతువుతో కలుపుకున్న 5. అష్టమ స్థాన స్థిత శనేశ్వరుడు కొంచెం వక్రించడం, వెసులుబాటు. సప్తమ రాహు అంటే దాదాపుగా 7 గ్రహాలు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. కేవలం 2 బలం. ఆ 2లో చంద్రుడు కూడా కొన్ని రోజులు వ్యతిరేకంగా ఉంటారు. ఒక్క గురు బలం మీద మాత్రమే ఈ రాశి వారు ముందుకు వెళుతున్నారు. యశో వృద్ధిర్ బలం తేజ సర్వత్ర విజయ సుఖం. ఒక్క గురుడు మాత్రమే సింహరాశి వారిని కాపాడుతూ ఉన్నారు. ఇప్పుడు జన్మరాశి స్థిత రవిగ్రహం వచ్చినప్పుడు దేహార్తిత్త సంతాప కాలాత్ క్రమభోజనం అన్నది శాస్త్రం. అంటే ఇక్కడ ఏం చేస్తారు, పని ఒత్తిడి అధికంగా ఉండడమో, లేకపోతే శ్రమ ఎక్కువగా ఉండడమో, ఇప్పటి వరకు కొంత ప్రణాళికాబద్ధమైనటువంటి జీవనాన్ని గడిపినటువంటి వాళ్ళకి ఈ ప్రణాళిక అనేటువంటిది కుదరకపోవడము, అంటే పలానా టైంకి తినాలి, పలానా టైంకి పడుకోవాలి అనేటువంటి విధానము ఇక సాగకపోవచ్చును. ఎందుకంటే రవి ఆ పని వేళల్లో మార్పులను తీసుకొస్తారు. కొన్ని సార్లు బద్ధకం రూపేణ, కొన్ని సార్లు ముఖ్యమైనటువంటి పనుల రూపేణ ఏదో ఒక దాని మీద ఈ దైనందినటువంటి జీవితంలో మార్పులు తీసుకొస్తారు. అలాగే కాలాన్ని అతిక్రమించి భోజనం చేసేటువంటి విధంగా రవి ప్రోత్సహిస్తారు. అలాగే ఎక్కువగా శారీరక శ్రమ ఉంటుంది. ఇక్కడ వ్యయస్థానమందు కూడా గ్రహాలు ఉండడం వల్ల ఏమవుతుంది, ప్రతి పని మీరే చేసుకోవాల్సినటువంటి పరిస్థితి.
ఎవ్వరి మీద కూడా ఆధారపడకుండా, నిజానికి సింహరాశి వాళ్ళకి కొంత ఆత్మాభిమానం ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా ఎవరికైనా ఏదైనా పని చెప్దాం అనుకునే బదులు మనమే చేసేసుకుందాం అనేటువంటి ఆలోచన వీరిలో ఉంటుంది. కొంతమంది మాత్రమే పనులను చెప్పి చేయించుకోగలుగుతారు. అలా ఇప్పుడు ప్రత్యేకించి ఫలానా ఈ ఫ్యాన్ స్విచ్ వేయడానికి కూడా మీరే వేసుకోవాలి అనేటువంటి స్థితి వస్తుంది. అంటే ఇక ఎవరు సహాయపడరు, మీ స్వశక్తి సొంత తెలివితేటల మీద మాత్రమే ఆధారపడాలి. అలా ఆధారపడ్డటువంటి వారు ఎవరో వారు బాగానే ఉంటారు. కాక ఇతరులపై ఆధారపడ్డటువంటి వారు మాత్రం కొంచెం ఈ వారంలో ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. అలాగే లగ్జరీ తగ్గుతుంది. ఇంతవరకు సుఖవంతమైన ప్రయాణాలు చేసినటువంటి వారు ఇప్పుడు అంత సుఖవంతమైన ప్రయాణం చేయలేకపోతారు. అంటే ఇదివరకు ఏ ఫ్లైట్లోనో లేకపోతే ఏ సొంత కారులోనో వెళ్ళినటువంటి వాళ్ళు కొంత డొమెస్టిక్ లైన్లో, అంటే ఏదైనా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను ఉపయోగించి అంత సౌకర్యం లేనటువంటి విధంగా వెళ్ళవలసి వస్తుంది. ఇలా శారీరక శ్రమ, మానసిక శ్రమ ఉంటుంది. అయితే ఇది అనారోగ్య సమస్యలు కానీ ఆర్థిక లోటును కానీ సూచించట్లేదు, శరీరం పడేటువంటి కష్టాన్నే సూచిస్తుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. దీన్ని తగ్గించుకోవడానికి ఎక్కువగా సూర్యారాధన చేయండి. ప్రతిరోజు ఆదిత్య హృదయ పారాయణ చేస్తూ ఉండడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి గత వారం లగాయతూ రవి యొక్క బలం ఉన్నది. ఈ వారం నుండి రవి యొక్క బలం తగ్గుతూ ఉన్నది. వ్యయస్థాన స్థిత రవి తన యొక్క సంచారాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. అలాగే 12వ స్థానమందు కేతువు, జన్మరాశి యందు ఉన్నటువంటి కుజుడు, ఇవి కొంచెం తీవ్రతరంగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు. లాభస్థాన స్థిత శుక్రుడు కానీ, బుధుడు కానీ, ఈ వారంలో చంద్రుడు కానీ, లేదా షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రాహువు కానీ అనుకూలించేటువంటి గ్రహాలు. అయితే ఈ అనుకూలించేటువంటి గ్రహాల వల్ల ఏమవుతుంది అంటే జీవితం కొంచెం సాఫీగా వెళుతూ ఉంటుంది. ఆర్థికంగా లోటు ఉండదు, ప్రయాణాలు చేస్తూ ఉంటారు. తీర్థయాత్రలు, దూర ప్రాంత సంచారము, కుటుంబంతో ప్రయాణాలు, ఇటువంటి వాటిని చేస్తూ ఉంటారు. కొంచెం సరదాగా జీవితం వెళుతూ ఉన్నప్పటికీ ఇక్కడ వ్యయస్థాన స్థిత రవికేతువుల యొక్క యుతి మాత్రం కొంత ఇబ్బంది పెడుతుంది. స్వస్థాన నాశనం చైవ బంధురోగో ధనక్షయం అన్నారు. అంటే ఇక్కడ స్థాన చలనాన్ని కలిగించేటువంటి విధంగా ఇక్కడ కొన్నిసార్లు అది శుభమూలకంగా అవుతుంది, కొన్నిసార్లు ఇబ్బందికరంగా కూడా స్థాన భ్రష్టం అవుతుంది. అంటే కొంతమంది ఈ దేశాన్ని వదిలి విదేశాలు వెళ్ళాలి అనుకుంటారు, చదువు కోసం, ఉద్యోగం కోసం. దానికి అవకాశం ఉంది, అది స్థాన చలనమే. ఉద్యోగంలో ఏదైనా ఒక ప్రాంతం మారి ఇంకో ప్రాంతానికి వెళదాం అనుకుంటారు, అది స్థాన చలనమే, దానికి అవకాశం ఉంది. కొన్నిసార్లు ఊహించకుండా ఉన్న ఫలాని ఇల్లు ఖాళీ చేసేయమంటాడు ఓనరు, లేకపోతే ఉన్న చోటు నుండి మారిపోవలసి వస్తుంది, ఏదో ఒక ఆలోచన వస్తుంది, సడన్ గా మన ఇల్లు మారిపోతే బాగా ఉంటుందేమో అనేటువంటి ఆలోచన. ఇలా అప్పటికప్పుడు స్థానం మారవలసినటువంటి పరిస్థితికి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే జన్మరాశిగతే భౌమ యక్షరాక్షస పీడితం, ఇది మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ కుజుడు కూడా ఎప్పుడు పీడిద్దామా అని బాధపెడుతూ ఉంటాడు. అలా నడుచుకుంటూ వెళ్ళేవాడిని ఈ పక్కకి తీసుకురానిస్తాడు. ఈ పక్కన ఏదో చిన్న మేకో, ముల్లో, లేకపోతే ఏదైనా చిన్న సూదో ఏదో ఉంటుంది, గుచ్చుకుంటుంది. తత్ఫలితంగా రక్తం కనబడుతుంది. ఆ చిన్న చిన్న దెబ్బలకి లేదా అకారణంగా వెళుతున్నటువంటి మార్గాలు మార్చుకొని వేరే దోవలోకి వెళ్ళి దెబ్బలు తగిలించుకోవడానికి. అప్పటి వరకు ఉద్యోగం చేస్తాడు, సడన్ గా ఉద్యోగం మానేసి వ్యాపారం చేద్దాం అనుకుంటాడు. ఈ వ్యాపారంలో ఇప్పటివరకు సంపాదించిన డబ్బు పోతుంది, వాడు పెట్టిన పెట్టుబడి పోతుంది. ఇటువంటి వాటికి కూడా ఈ గ్రహస్థితి కారణం. కాబట్టి ఈ సమయంలో వచ్చేటువంటి ఆలోచనలు ఏవి మంచివి కాదు. కొంచెం జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. దశమ స్థానమందు గురుడు ఉండగా ధాన్య నాశోధనచ్ఛేదం వృధా సంచరణం భయం అన్నది శాస్త్రం. అంటే అనవసరమైన భయాలకి కారణమవుతారు. కాబట్టి వీటన్నిటినీ కూడా తగ్గించుకుంటూ ముందుకు వెళ్ళండి. దైవ బలాన్ని పెంపొందించుకోవడానికి ప్రత్యేకించి ఈ రాశి వారు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ ప్రతినిత్యము లేదా కనీసం ఆదివారం, బుధవారం అయినా సరే చేస్తూ ముందుకు వెళ్ళండి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము పొగ రంగు అనగా గ్రే కలర్. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితే గోచరిస్తూ ఉన్నది. అంత అనుకూలమైనటువంటి పరిస్థితులు లేవు, అంత ప్రతికూలమైనటువంటి వాతావరణం ఉండదు. మధ్యస్థంగానే ఈ వారం ముందుకు వెళుతూ ఉంటుంది. అలాగే లాభస్థాన స్థిత రవి మొన్నటి వరకు దశమంలో అర్ధసిద్ధి సదారోగ్యం, అటు డబ్బుని అలాగే ఆరోగ్యాన్ని ప్రసాదించినటువంటి రవిగ్రహం ఇప్పుడు మానసిక సంతోషాన్ని, శుభ కార్యక్రమాలని,
కుల ఆచారాలని పాటించేటువంటి విధంగా ఆయన ప్రోత్సహిస్తూ ఉంటారు. అర్ధంచ స్వకులాచార అన్నది శాస్త్రం. ఇక్కడ దైవ దర్శనాలు, తీర్థయాత్రలు, పుణ్య సముపార్జనకి సంబంధించినటువంటి విషయాలపై ఎక్కువగా అవకాశాన్ని కల్పిస్తుంది ఈ గ్రహస్థితి. దశమంలో ఉన్నటువంటి శుక్రబుధుల యొక్క స్థితి, అలాగే ఈ వారంలో ఉన్నటువంటి చంద్ర రాశి స్థిత ఫలితం, అంటే ఈ చంద్రుడికి సంబంధించినటువంటి ఫలితం, అలాగే షష్ఠస్థాన స్థిత శనేశ్వరుడు వక్రగతి ఫలితాలు, ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి అంటే కొంత పుణ్య సముపార్జనకి, ధర్మ కార్యానికి, దైవ దర్శనాలకి, ఇటువంటి వాటికి అవకాశాన్ని కల్పిస్తాయి. ప్రత్యేకించి వ్యయస్థానమందు కుజుడు ఉన్నారు. ఇదే ప్రధానమైనటువంటి ఇబ్బంది, ఇంతకు మించినటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే మిగతా గ్రహాలన్నీ అయితే అనుకూలంగా ఉన్నాయి, లేకపోతే మిశ్రమమైన ఫలితాలను ఇచ్చే తప్పితే ఫలానా గ్రహం ప్రతికూలంగా ఉంది అని చెప్పుకునేది ఏమి లేదు. ఒక కుజుడు తప్పితే ఈ గోచారంలో ఈ కుజుడితోనే సమస్య తులారాశి వారికి. ఎలా ఇబ్బంది పెడతారు? వ్యయస్థానమందు నిద్ర పట్టనివ్వకుండా, సరిగ్గా నిద్ర రాదు. అంటే అప్పటి వరకు చాలా నిద్ర వస్తుంది, ఏదైనా పని చేసుకునేటప్పుడో, చదువుకునేటప్పుడో, లేకపోతే ఉద్యోగంలో ఉన్నప్పుడో. నిజంగా వెళ్ళి పడుకుందాం అనేసరికి నిద్ర రాదు. అరే ఇప్పటి వరకు నిద్ర వచ్చింది కదా, కారు తోలుతూ ఉన్నంతసేపునో, పోనీ ఇప్పుడు ఇంటికి వచ్చేసాం పడుకుందాం అనుకునేసరికి నిద్ర రాదు. అంటే ఇక్కడ ఒక విషయం దృష్టిలో పెట్టుకోండి, ఏ సమయానికి ఏ భావం ఉండాలో దాన్ని ఉండకుండా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహం కుజుడు. ఉదాహరణకి డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు, నిద్ర వస్తుంది, ఇంటికి వచ్చి పడుకుందాం అనుకున్నాడు, నిద్ర రాదు, మెలకు వస్తుంది. అంటే ఇక్కడ చూడండి, రాత్రిపూట నిద్రపోనివ్వకుండా పగటిపూట నిద్ర వచ్చేటువంటి విధంగా, నిద్ర అనే విషయంలోనే కాదు, సుఖవంతమైన జీవితాన్ని గడపనివ్వడు కుజుడు. అలాగే డబ్బు ఉన్నప్పుడు ఏం కొనుక్కోవాలో తెలియదు, నిజానికి అవసరం వచ్చేది కొనుక్కుందాం అనుకునేసరికి చేతిలో డబ్బు ఉండదు. ఇలా అంత వ్యతిరేకమైనటువంటి వాతావరణాన్ని కలగజేస్తారు శని కుజుల యొక్క పరస్పర సమసప్తక స్థితి. నిజానికి ఎవడి మీదైనా మనకి అవకాశం ఉంది వాడిని ఏదైనా చేయడానికి, మనం గతంలో వాడు మనల్ని ఎలా ఇబ్బంది పెట్టాడు, పోన్లే జాలేసి వదిలేస్తాం. నిజంగా వాడు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు ఫలానా అప్పుడు మనం వీడిని ఏదైనా రివెంజ్ తీర్చుకుందాం, ఆ విషయం ఏమైనా ఇప్పుడు ఉపయోగపడుతుందా అంటే ఇంకా ఉపయోగపడుతుంది. అంటే సమయానుకూలంగా ఏది మీకు అక్కరకు రాదు, అది ఒక్కటి ప్రధానమైన సమస్య. తప్పితే ఇంకా ఆరోగ్య సమస్యలు లేవు, ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేవు, కానీ అక్కరకు రాదు ఏదీను. అది ఒకటి తులారాశి వారికి ప్రాబ్లము. దాని నుండి బయటపడడానికి ప్రతినిత్యము కూడా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేస్తూ ఉండండి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. ఇది చాలా ముఖ్యమైనటువంటి వారము. చాలా కాలం తర్వాత, ఒక నిజంగా చెప్పుకోవాలంటే 5-6 వారాల తర్వాత అంత స్థాయిలో గ్రహస్థితి అనుకూలంగా ఉండేటువంటి వారం వృశ్చిక రాశి వారికి. ఏమండి ఏం మారిపోయిందంటే అంతగా బాగుండడానికి అని అనుకోవచ్చు. ఇక్కడ 2 ప్రధానమైనటువంటి గ్రహాలు, ఒకటి రవి, దిగ్బలయుక్తుడైనటువంటి రవి, మామూలు గ్రహం కాదు. ఆత్మశత్రోత్సాహ వన పర్వతాది పితృకారకో సూర్య, దశమ కేంద్రమందు దిగ్బలయుక్తుడై ఉపచయ స్థానమందు అతి బలంగా ఉన్నటువంటి స్వక్షేత్రమందు మూల త్రికోణ స్థానమందు ఉన్నటువంటి రవి. ఇది గోచారవశాత్తు చాలా మంచిది. లాభస్థాన స్థిత కుజుడు, అలాగే చంద్రబలం. నిజానికి ఈ 3 చాలు. ఒకటి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి కింద లెక్క. ఏమనుకుంటున్నామో అది పూర్తి చేయడానికి కావలసినటువంటి అన్ని శక్తుల్ని 3 ఇస్తాయి. రవి దశమంలో అర్ధసిద్ధి, సదారోగ్యం, బంధు సంతోషవర్ధనం. ఇక్కడ దశమంలో ఏకాదశంలో ఉన్నటువంటి రవి కుజుల వల్ల అర్ధసిద్ధి, సదారోగ్యము. ఒకటి ఆర్థిక అభివృద్ధి, వ్యవస్థ పతనమైపోయి ఉన్నటువంటి పరిస్థితుల్లో అష్టమంలో గురుడు ఉన్నారు, చాలా కష్టపడి సంపాదించుకున్నటువంటివి కూడా పరుల పాలు అయిపోతూ ఉన్నాయి. వస్తోంది ఆదాయం, కానీ అనవసరమైన ఖర్చులు ఉన్నాయి. చోరాగ్ని నృప భీతిశ్చ గాత్రగాంభీర్యనాశనం, చేతులు కట్టేసి కూర్చోబెడతారు. గురుడు అష్టమంలో ఉన్నప్పుడు వృశ్చిక రాశి వారిని ఇక మాట్లాడనీయకుండా, ఏమీ చేయకుండా, ఎంత డబ్బు ఉన్నా ఎంత అధికారం ఉన్నా ఇలా కూర్చోవలసినటువంటి పరిస్థితుల్లో నుంచోబెడతాడు గురుడు. అటువంటి దాన్ని ఒక్కొక్క గ్రహము కూడా కొంత సహాయం చేసి ఈ బంధనాన్ని విప్పాలి. ఇప్పుడు రవి కుజుల యొక్క వంతు. రవి దశమంలో ఉన్నప్పుడు, కుజుడు ఏకాదశమందు ఉన్నప్పుడు ధైర్యం ఏకాదశ గతే కుజే, అగ్నికి వాయువు తోడవడం, దీనికి తోడు చంద్రబలం ఉండడం. దీనివల్ల ఏమవుతుంది? ఆరోగ్య పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, ఉద్యోగ పరిస్థితులు, విద్యా వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ, ఇప్పటి వరకు మనకి గౌరవం ఇవ్వకూడదు అనుకున్నవాడు కూడా ఇవ్వవలసినటువంటి పరిస్థితులు వస్తాయి.
ఏదో కంగ్రాచులేషన్స్, ఓకే, వెరీ గుడ్, వెల్ డన్, ఈ మాటలు వినబడుతూ ఉంటాయి. ఎందుకు వినబడతాయండి? ఇంతవరకు పడ్డటువంటి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం దొరకడమో, లేదా ఏదైనా మనం కష్టపడి సాధించడమో, లేదా భగవద్ అనుగ్రహం వల్ల కొన్ని పనులు అవ్వడమో, ఇటువంటి వాటికి ఈ వారంలో ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వృశ్చిక రాశి వారికి అనుకూలమైనటువంటి కాలం నడుస్తూ ఉన్నది. ఈ నెల రోజుల పాటు కూడా కొంచెం ఈ గ్రహస్థితి బాగుంటుంది. కాబట్టి ముఖ్యమైనటువంటి పనులు ఏమైనా చేయదలుచుకుంటే ప్రారంభం చేసుకోండి, ఖచ్చితంగా పూర్తవుతాయి. ఈ రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ప్రతిరోజు సిద్ధమంగళ స్తోత్రాన్ని చదువుతూ ఉండండి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. గత వారంలో కేవలం గురుచంద్రుల యొక్క అనుకూల్యత మాత్రమే ఉంటే ఇప్పుడు శుక్రుడి యొక్క అనుకూలత కూడా వచ్చింది. ఇంకొక విషయం ఏంటి అంటే అష్టమ స్థానస్థిత ప్రతికూల గ్రహమైనటువంటి రవి గ్రహం తన యొక్క స్థానాన్ని మార్చుకుని అష్టమ స్థానం నుండి నవమ స్థానానికి వెళ్ళారు. అంటే ఇక్కడ చూడండి, 3 గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి. ఒక ప్రతికూలమైనటువంటి గ్రహం యొక్క దోషం పోయింది. అంటే చాలా వరకు రిలీఫ్ వచ్చినటువంటి వాతావరణం ఉంటుంది. ఏమండి ఎలా వస్తుందంటే రిలీఫ్? సప్తమ స్థానంలో రవి ఉండడం, లేదా సప్తమ స్థానాల యందు చంద్రుడు ఉండడం, మనస్సౌఖ్యం సదానందం ఇష్టగృహ సుభోజనం ధనధాన్యాభివృద్ధించ అన్నారు. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఏంటి అంటే ఈ షష్ఠ సప్తమాదుల్లో ఉండేటువంటి చంద్ర గురుగ్రహాల యొక్క స్థితిగతుల వల్ల మానసిక ప్రశాంతత అభివృద్ధి, మనస్సౌఖ్యం సదానంద అన్నారు. అంటే ఎల్లప్పుడూ ఆనందంగా ఉంచడానికే ఈ గ్రహస్థితి ఎదురు చూస్తూ ఉంటుంది. ఫలానా ఈ రాశి వాడికి మనం ఈ స్థానంలో ఉన్నాం, ఆనందాన్ని ఇవ్వాలి, అలాగే ద్రవ్య లాభాన్ని ఇవ్వాలి, ఆకర్షణ శక్తిని ఇవ్వాలి. ఏ రకమైనటువంటి ఆకర్షణ? పాజిటివిటీ. ఇతని థాట్స్ అన్ని కూడా మనం వాటిని ఆలోచనలు ప్యూరిఫై చేయాలి. వీడికి ఉండేటువంటి మలినపు ఆలోచనలను తీసేసి స్వచ్ఛమైనటువంటి శుద్ధ ఆలోచనలను ఇవ్వాలి. ఆ ఆలోచనలు జీవితంలో ఎదుగుదలని అతను పొందాలి ఆ ఆలోచనల వల్ల అనేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ప్రోత్సహిస్తూ ఉంటుంది. కాబట్టి ఇటు మానసిక ప్రశాంతత అభివృద్ధి, అటు ఉద్యోగ వ్యాపారాభివృద్ధి. మరి ఆలోచనలు బాగుంటేనే కదా బుద్ధి కర్మానుసారిని, మన కర్మలు బాగుంటాయి, దాని ద్వారా వచ్చేటువంటి ధనం బాగుంటుంది. అలాగే జీవితంలో ఎదుగుదలకి సంబంధించి ఇక్కడ అర్ధాష్టమ స్థానమందు శని వక్రించి ఉండడం వల్ల కూడా కొంత ఆ దోషం తగ్గుతుంది. అష్టమ రవి దోషం తగ్గి కుటుంబ కలహాలు, ఆకస్మిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా తగ్గుముఖం పడుతూ ఉంటాయి. కోపం తగ్గుతుంది, విచక్షణ పెరుగుతూ ఉంటుంది, ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. అలాగే ఆలోచనాత్మకమైనటువంటి శక్తి కూడా పెరుగుతూ ఉంటుంది ఈ గ్రహస్థితి వల్ల. కాబట్టి ధనురాశి వారికి ఇది మంచి సమయం. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను వీరు సాధించడానికి గణపతి యొక్క ఆరాధన, విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం మధ్యస్థమైనటువంటి ఫలితం వస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి శనేశ్వరుడు, చంద్రుడు ఈ 2 గ్రహాల తాలూకు ఆనుకూల్యతలు మాత్రమే ఉన్నాయి. శనేశ్వరుడు కూడా వక్రించినటువంటి గ్రహం కావున ఆయన కూడా పూర్తి స్థాయిలో ఫలితాన్ని ఇవ్వడం లేదు, శుభ ఫలితాన్ని. రాహు 2వ స్థానమందు కొంత అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నారు. ఆ గ్రహం తర్వాత చంద్రుడు, 2 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయితే భృగు షట్కము అనేటువంటి దోషము తొలగిపోయినది. సప్తమ స్థాన స్థిత రవి గ్రహము ఆయన అష్టమ స్థానంలోకి మారడం ద్వారా అష్టమ రవి యొక్క స్థితి కూడా ప్రారంభమైనది. అంటే ఒక గ్రహం దోషభూయిష్టమైనటువంటి స్థానంలో మారిపోయి ఇంకొక గ్రహానికి దోషం వచ్చింది. దానివల్ల ఏమవుతుంది? అష్టమ స్థానమందు దుర్దోష శత్రు సంవాదో గమనం వ్యథ అన్నారు. ఇక్కడ మకర రాశి వారికి శారీరక శ్రమ అధికంగా కనబడుతూ ఉన్నది. పలానా పని అవుతుంది అని ఎక్కువ శ్రమపడి వెళతారు, కానీ ఆ పని వాయిదా పడ్డమో, లేదా అసలు అవ్వకపోవడమో, లేదా దానికి అనేక రకాలైనటువంటి చిక్కుముళ్ళు ఉండడమో, అంటే మనం ఇది చాలా తేలిగ్గా అయిపోతుందని అనుకున్నాము, అబ్బో దీనికి ఇంతమంది ఇంత ప్రాసెస్ ఉంది, ఇంత టైం పడుతుంది, ఇవన్నీ అయ్యేసరికి తెల్లారిపోతుంది అని అనుకుంటారు. అంటే ఏదైనా ఒక పని అవ్వడానికి గ్రహస్థితి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అంతేగాక గమనం వ్యథ, దుర్దోష శత్రు సంవాద, అనవసరమైనటువంటి తగువులు ఎక్కువ వస్తాయి.
ఎంత నిలువరిద్దాం, ఎంత సహనంగా ఉందాం, ఎంత కోపాన్ని తగ్గించుకుందాం అని అనుకున్నా కూడా కావాలని మనల్ని ఇబ్బంది పెట్టి తగువ పెట్టుకునేటువంటి వారు ఎక్కువగా ఉంటారు. ఏమి అనకపోయినా మన దారి మనం వెళుతూ ఉన్నాం, మనల్ని రెచ్చగొట్టేసేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మకర రాశి వారికి అనవసరమైనటువంటి ప్రయాణాలు, అనవసరమైనటువంటి తగువులు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ప్రత్యేకించి చెప్పుడు మాటలు వినకూడదు ఒకటి. తర్వాత ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మార్పు అనేటువంటిది అంత మంచిది కాదు. ఉద్యోగ మార్పు చేయవలసి వచ్చినా, వ్యాపార విస్తరణ చేయవలసి వచ్చినా, ఏం చేయవలసి వచ్చినా 1-2 సార్లు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి. అలాగే ఎక్కువ శ్రమే కనబడుతోంది కాబట్టి దాన్ని తగ్గించుకునేటువంటి విధానం చూసుకోవాలి. అకారణమైనటువంటి కోపము మన పతనానికే కారణమవుతుంది కాబట్టి కోపంలో నిర్ణయాలు తీసుకోకూడదు, సంతోషంలో వాగ్దానాలు చేయకూడదు, బాధలో నిర్ణయాలు తీసుకోకూడదు. ఇవి ప్రధానంగా ఈ వారం దృష్టిలో పెట్టుకోండి. ఈ వారంలో ఆరోగ్య పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు కొంచెం వాటిలో ఫ్లక్చువేషన్స్ ఉంటాయి, ఒడిదుడుకులు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి. ఈ వారంలో ప్రత్యేకించి రుద్రకవచం ఎన్నిసార్లు వీలుంటే అన్నిసార్లు, ప్రదోష కాలంలో ఖచ్చితంగా శివాష్టోత్తర శతనామావళి స్తోత్రం దాన్ని పారాయణ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఈ రాశి వారులకి శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. గత వారంతో పోల్చుకుంటే ఈ వారంలో అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది. ఇప్పుడు గత వారంలో శుక్రబుధులు యోగిస్తే ఇప్పుడు శుక్రుని యొక్క బలం తగ్గింది. రవి బుధులు యోగిస్తే రవి యొక్క బలం తగ్గింది. అంటే కేవలం ఈ వారంలో పంచమ స్థాన స్థిత గురువు, షష్ఠ స్థాన స్థిత బుధుడు, అలాగే ఈ రాశి వారులకి చంద్రుడు, ఈ గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అష్టమ కుజుని యొక్క దోషము, సప్తమ రవి యొక్క స్థితి, భృగు షట్కము, జన్మరాహువు, ఏలినాటి శని, ఇలా పీడించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య ఎక్కువ. కాబట్టి ఇక్కడ ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. గత వారంలో ఆలోచించినట్టు ఈ వారంలో ఆలోచించకూడదు. గత వారంలో ఓకే మనకి ఇది అదృష్టవశాత్తు తగిలింది కాబట్టి ఈ వారంలో కూడా ఇది తగులుతుంది అనుకునేటువంటి పరిస్థితులు ఉండవు. కాబట్టి స్వశక్తిని నమ్ముకుని వెళ్ళండి. గతంలో జరిగింది కాబట్టి ఇప్పుడు జరుగుతుందన్న గ్యారంటీ లేదు. అలాగే గత వారంలో మీకు సహాయం చేసినటువంటి వారు ఈ వారంలో మీకు ప్రతికూలంగా మారి మీరు ఏ లూప్ హోల్ని పట్టుకుని జీవితంలో ముందుకు వెళుతున్నారో దాన్ని బహిర్గతం చేసేసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎవరిని నమ్మకూడదు ఈ వారం. ఈ ఒక్క వారం నాడు జాగ్రత్తగా ఉండగలిగితే మిగతా వారాలు, రాబోయేటువంటి వారాలు మంచి ఫలితాలు. ఈ ఒక్క వారం గనక మీరు ఏదైనా ఆలోచించకుండా లేదు ఎవరి మీద డిపెండ్ అయ్యి నిర్ణయాలు తీసుకుని ఏదైనా ఒక వ్యవహారం చేస్తే మాత్రం దెబ్బతింటారు. చాలా జాగ్రత్తగా స్వశక్తిని, స్వమేధని అంటే సొంత తెలివితేటలని నమ్ముకుని ముందుకు వెళ్ళాలి. ఒకటి. రెండవది, కొంచెం ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఒడిదుడుకులు ఉంటాయి. ప్రత్యేకించి ధారాపుత్ర విరోధస్య ప్రవాసం రోగపీడనం అన్నారు. కార్యహానిర్ మనస్తాప జ్ఞాతివ్య జకలాపహం అన్నారు. ఇక్కడ అష్టమ కుజుడు, జన్మరాహువు, శనేశ్వరుడు, భృగు షట్కము అనేటువంటి స్థితి. అలాగే సామంత జన విద్వేష ధారాపీడాసుతామయం, ఈ గ్రహస్థితి ఎక్కువగా కుటుంబం మీద ఎఫెక్ట్ చూపెడుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యమో లేదా కుటుంబ సభ్యుల యొక్క విధి విధానాలు, ఆలోచన, వాడి యొక్క ప్రవర్తన ఏదో ఒకటి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అది ఒకటి జాగ్రత్తగా చూసుకోవాలి. శత్రువులు పెరిగిపోతూ ఉంటారు, వీరిని కంట కనిపెడుతూ ఉండాలి. కోపం పెరిగిపోతూ ఉంటుంది, దాన్ని తగ్గించుకుంటూ ఉండాలి. కాబట్టి ఇది కత్తి మీద సాము వంటిది. ఈ వారంలో ఎంత జాగ్రత్తగా మనం ఈ వారాన్ని దాటగలిగితే అంత మంచిది కుంభరాశి వారు. ఇది వెళ్లే కొద్దీ మీకే అర్థం అవుతుంది ఈ వారంలో జరిగేటువంటి సంఘటనల ఆధారంగా. అరే ఇప్పటి వరకు వీడు మన నమ్మిన బంటులా ఉన్నాడు, మనకి నమ్మకస్తుడిగా ఉన్నాడు, వీడే ఇలాంటి పని చేస్తాడని మనం ఊహించలేం అనేటువంటి మాటలు కూడా వినబడతాయి. ఈ విషయాల నుండి జాగ్రత్తగా ఉండండి. ప్రతినిత్యము ఆంజనేయ అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణం చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది. ఎందుకంటే అనుకూలత అంటే ఒకటి రవి యొక్క బలం,
షష్ఠ స్థానమందు రవి ఉండడం యోగించేటువంటి స్థితి. రవితో పాటుగా పంచమంలో ఉండేటువంటి బుధుడు, పంచమ స్థానస్థిత శుక్రుడు, వీరితో పాటుగా తృతీయ స్థానమందు ఉన్నటువంటి చంద్రుడు, వక్రించినటువంటి శనేశ్వరుడు కొంత దోషభూయిష్టమైనటువంటి ఫలితాలను ఇవ్వకుండా శుభ ఫలితాలు ఇవ్వడం ఇత్యాది విషయాలన్నీ కూడా ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నాయి. అంటే మీనరాశి వారికి చాలా కాలం తర్వాత గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది. షష్ఠే రవవు సుసౌఖ్యాదిన్యత్ర కార్య అర్ధసాధనం అన్నది గ్రహస్థితి. అనగా ఈ రవి ఎప్పుడైతే బుధ శుక్రులతోటి కలిపి అనుకూలిస్తారో యత్ర కార్యార్థ సాధనం, ఏ పని అయితే మనం గతంలో ఇది అవ్వాలి అవ్వాలి అని అనుకుంటూ ఉంటామో అది ఆ పనులన్నీ కూడా ఈ వారం రోజుల్లోనూ ముందుకు వెళతాయి. దూరత్ర ప్రయాణం చేయాలి, విదేశీయానం చేయాలి, అవకాశం ఉంటుంది. కొన్ని అవకాశాలు వస్తాయి, అందిపుచ్చుకోవడం ద్వారా ముందుకు వెళతారు. లేదు ఉద్యోగంలో ఎదుగుదల కావాలి, ఉద్యోగ మార్పు కావాలి, లేదా వివాహం జరగాలి, సంతానం కావాలి, ఇలా ఏదైతే మనం ఈ అభీష్టం ఉన్నదో వాటికి సంబంధించినటువంటి అవకాశాలు ఈ వారంలో వస్తాయి. అలాగే బుద్ధి ప్రచోదనం అవుతుంది. ఏంటి మనం ఇంతలా ఆలోచిస్తున్నాం, అసలు ఇది తప్పు కదా, మనం ఇలా వెళితే మంచి జరుగుతుంది అనేటువంటి విధంగా ఒక మంచి పాజిటివ్ ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి. ఇలా ఆర్థికపరమైనటువంటి ఎదుగుదల, ఆరోగ్యపరమైనటువంటి ఎదుగుదల, అలాగే కుటుంబ పరిపుష్టి ఇవన్నీ కూడా లభిస్తూ ఉంటాయి. అలాగే సంతానము, కుటుంబ సభ్యులు మీరు చెప్పినటువంటి మాటని గౌరవించడం, మీకు నచ్చినటువంటి విధానంలో మెలుగుతూ ఉండడం, ఇటువంటివన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. కాబట్టి మీనరాశి వారికి ఏంటి అంటే ఇది కొంత అదృష్టవంతమైనటువంటి కాలము. ఈ మధ్యన గోచారంలో ఇన్ని గ్రహాలు అనుకూలించడం అన్నది ఈ రాశికి లేదు, ఇప్పుడు మాత్రమే ఏర్పడింది. ఇది కొంతకాలమే ఉంటుంది కాబట్టి ఉన్నంతలో దీన్ని అనుభవిస్తూ ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలే సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో గత వారంతో పోల్చుకుంటే అన్ని విషయాల్లోనూ ఎదుగుదల ఉంటుంది. ఆరోగ్యము, ఆర్థిక వ్యవస్థ, కుటుంబము ఇలా అన్నీ కూడా బాగుంటాయి. అటు శుభ కార్యక్రమాలకు సంబంధించిన విషయాలు సైతం ముందుకు వెళతాయి. ముఖ్యంగా విద్య చదువుకునేటువంటి వాళ్ళకి ఏలినాటి శనిలో లేకపోతే రాహు యొక్క స్థితిగతుల్లో ప్రతికూలంగా ఉండేటువంటి గ్రహస్థితులు తగ్గుముఖం బట్టి చదువు వైపు మనసు వెళుతుంది. పోటీ పరీక్షల్లో మంచి విజయాలు సంప్రాప్తమవుతాయి. విదేశీయానానికి, విద్య, ఉద్యోగానికి సంబంధించిన విషయాలు సైతం ఈ వారం బాగున్నాయి. కాబట్టి మీనరాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఈ వారంలో ఎక్కువగా పరమేశ్వరుడి ఆరాధన, ప్రతిరోజు రుద్ర కవచము, ప్రతిరోజు శివాష్టోత్తర శతనామావళి స్తోత్రము పారాయణ చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. స్వస్తి.